హైదరాబాద్లో ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్రోగ్రాంలు పెట్టాలని లండన్లోని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్నారు. లండన్లోని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఆసక్తి చూపింది. భాగస్వామ్య ఒప్పందం చేసుకునేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్లో హైదరాబాద్కు రానుంది. తెలంగాణకు ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా లండన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధరబాబు బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించింది. విశ్వవిద్యాలయం ప్రతినిధులతో సమావేశమై విద్య, పరిశోధనా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించింది. హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్, రీసెర్చ్ ప్రోగ్రాంలు అందుబాటులోకి తీసుకురావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్లో ఉన్న అవకాశాలను వివరించారు. రాజధాని నగరాన్ని ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తమ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్కు చెందిన ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు, వెంకట శిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్ల అభివృద్ధికి సహకారంపై చర్చించారు. పలు కీలక అంశాల్లో భాగస్వామ్యానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. అంతకుముందు ముఖ్యమంత్రిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగానికి చెందిన సూసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్, లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్కు చెందిన పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఆసక్తి చూపింది. భాగస్వామ్య ఒప్పందం చేసుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధి బృందం అక్టోబర్లో హైదరాబాద్ రానుంది. లండన్లోని ప్రఖ్యాత ఇంపీరియల్ కాలేజీని సీఎం సలహాదారు రామకృష్ణారావు సందర్శించారు. ఇంపీరియల్ కాలేజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అమాండా ఓల్తుయిజెన్, దక్షిణాసియా సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రోసాన్నా గిల్లెస్పీతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్లో షార్ట్ టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తామని అమాండా తెలిపారు. డిసెంబర్లో హైదరాబాద్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఇంపీరియల్ కాలేజీ ప్రతినిధులను రామకృష్ణారావు ఆహ్వానించారు.